ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు ముందుగా మంచి వర్తమానం ఇచ్చిన దైవసేవకులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నన్ను చూడకపోయినా మరి వారి కుమారుని మాట విని మీ యొద్దకు నన్ను ఆహ్వానించిన పెద్దలు, స్థానిక సంఘ కాపురి యోనాథానయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి మీ వద్దకు నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సహవాసం చేయడానికి అవకాశం కల్పించిన దైవజనులు మా ఎబినేజరయ్య గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ కాపరి యొక్క సతీమణి పాస్టమ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి వాయిద్య బృందం ఈ స్థలంలో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సౌండ్ ఆపరేట్ చేస్తున్న వారిని, వీడియో షూట్ చేస్తున్న వారిని కూడా అభినందిస్తున్నాను. మరి ఎండాకాలమైనా లక్ష్య పెట్టకుండా ఉపవాస కూటానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ నా వ్యక్తిగతంగా విశాఖపట్నం క్రైస్తవ సమాజం తరపున దేవుడు నాకు ఇచ్చిన ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ అనే పరిసరలో ఆంధ్రదేశం అంతా వ్యాపించున్న సంఘాలన్నిటి తరపున శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను ఒక పాట పాడొచ్చా? నేను గానకుడిని కాదు, అలాగని ప్రభువుని తెలిసిన తర్వాత పాడకుండా ఉండలేకపోయాను. కొన్ని పాటలు రాశాను. ఆ పాటలు ఇలాంటి పుస్తకాల్లో ఉంటాయి. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం కూడా నేను మీతో ఉంటాను. అంతేకాకుండా యూట్యూబ్లో నేను పాడే పాటలు, వీడియో సాంగ్స్ కూడా ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకున్న వారు మీ మధ్యలో పుస్తకాలు తీసుకొని పిల్లలు వస్తారు, మీరు నేర్చుకోవచ్చు అని మీకు తీసుకొని నాతో కలిసి నేర్చుకోవచ్చు. ఒకవేళ ఈ 2 రోజులు మీరు నేర్చుకోకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి పుస్తకాలు కావాల్సిన వారు తీసుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పుస్తకంలో నుంచి 156 నెంబర్ పాట నేను పాడతా. పుస్తకాలు అక్కడ ఒక బాబు ఉంటాడు, మీ మధ్యలో తిరుగుతారు, కావాల్సిన వాడు కొనుక్కోవచ్చు. ఇది ఏ తాళం, ఏ రాగం అంటే నాకు రాగాలు, తాళాలు తెలియదు, కానీ నేను మీతో రాలేను కాబట్టి మీరే నాతో రాగలిగితే మంచిది. థ్యాంక్ యూ.
ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. నేను నీ గొర్రెను, నడుపును నీ త్రోవను, చేపట్టుకు దినము కొరకే జీవిస్తును. నేను నీ గొర్రె, నడుపును నీ త్రోవను, చేపట్టుకు దినము కొరకే జీవిస్తును. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. నీ స్వరము వింటూ వెంబడించిన నా జీవిత స్వరము వినుచు వెంబడించిన నా జీవిత కాలమంతా యేసయ్యా నీతోనే నడిచిన. స్వరము వినుచు వెంబడించిన నా జీవిత కాలమంతా యేసయ్యా నీతోనే నడిచిన. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. అంధకారలోయను తిరుగుచుండగా నన్ను ఎదుటి వచ్చినావయ్యా, యేసయ్యా నన్ను ఆదరించినావయ్యా. అంధకారలోయను తిరుగుచుండగా నన్ను ఎదుటి వచ్చినావయ్యా, యేసయ్యా నన్ను ఆదరించినావయ్యా. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఆ కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల నీ కొరకు జీవిస్తాను, నీలోనే ఫలిస్తాను. కొరకు బలి అయిన దేవుని గొర్రె పిల్ల నీ కొరకు జీవించుదా, యేసయ్యా నీలోనే ఫలించుదా.
బలి అయిన దేవుని గొర్రె పిల్ల కొరకు జీవించిన యేసయ్యా నీలోని కలిగించిన ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. నేను నీ గొర్రెను నడుపును నీ త్రోవలో, నీ బ్రతుకు దినములన్నీ యేసయ్యా నీ కొరకు జీవించునా. నేను నీ గొర్రెను నడుపును నీ త్రోవలో, నీ బ్రతుకు దినములన్నీ యేసయ్యా నీ కొరకు జీవించునా. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. ఇశ్రాయేలు కాపరి నీవే నా ఊపిరి, నీవే నా మంచి కాపరి. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకు చెప్పబడిన ప్రకారం ఇవి ఉపవాస ప్రార్థన కూడికలు, పండుగలు, సభలు. మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎవరూ లేరా? ఉపవాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి.